గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఆ ఇంట్లో లోన్ తీసుకున్నారు, ఇల్లు కట్టించారు, హస్బెండ్ ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళు కనీసం రెంట్లు కూడా తీసుకొని పరిస్థితిలో ఉన్నారు. లోన్ కూడా కంప్లీట్ అయిపోయింది. 13 సంవత్సరాలు లోన్ కట్టారు. 13 సంవత్సరాలు లోన్ కట్టి లోన్ మొత్తం కూడా కట్టేసిన తర్వాత అత్తయ్య గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భర్త యొక్క తల్లి గారు కనీసం రెంట్ కూడా కొడుకుకి ఇవ్వకుండా కూతుర్లకి ఇవ్వటం ఇలాంటివి చేస్తా ఉంది. దాంట్లో నేను చెప్పే సజెషన్ ఏంటంటే అన్ఫేర్ ఎన్రిచ్మెంట్ కింద సివిల్ కోర్టులో దావా ఏదైతే మేము ఇలా 13 సంవత్సరాలు లోన్ కట్టి ఈ యొక్క లోన్ మేము కట్టి అన్ని చేసాము, ఈ యొక్క హౌస్ కట్టి లోన్ కట్టి ఎంత కూడా మేము చేసామని చెప్పి ఆ బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి దాంట్లో ఉన్న అద్దె అడగొచ్చు, కోర్టు ద్వారా అడగొచ్చు. ఇంకో విషయం ఏంటంటే కావాలంటే లోకల్ అథారిటీస్ దగ్గరికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కి వీళ్ళందరికి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో కావాలంటే లోక్ అదాలత్ కానీ, మండల్ లీగల్ ఎయిడ్ కానీ, మండల్ లీగల్స్ ఉంటాయి, మన ఎమ్మెల్సీస్ మండల్ లీగల్స్ సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇస్తే ఆటోమేటిక్గా దీని కింద వాళ్ళ యొక్క రెంట్స్ అనేవి వీళ్ళు కలెక్ట్ చేసుకునే విధంగా కోర్టు అయితే ఆర్డర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అవి కట్టినప్పుడు ఉన్న బిల్డింగ్స్, కట్టినప్పుడు ఉన్న దానికి ఏదైతే ఇప్పుడు తర్వాత లోన్ కట్టిన రిసిప్ట్స్, ఇవన్నీ కూడా కట్టిన రిసిప్ట్స్ మన దగ్గర నుంచే ఎక్కడ బ్యాంకు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరుగుంటాయి. మన పేమెంట్స్లోంచి ట్రాన్స్ఫర్స్ జరుగుంటాయి. ఇవన్నీ తీసుకొని కోర్టుకి వెళ్తే ఆటోమేటిక్గా దాంట్లో ఎంతైతే ఉందో భాగం, ఆ భాగం వీళ్ళకి వచ్చింది కొడుకుకి. అర్థమైందా? ఆమెలాగా చేయటానికి, రిజిస్ట్రేషన్ చేయటానికి లేదు. ఎందుకంటే దీని మీద డబ్బులు వీళ్ళు స్పెండ్ చేశారు కాబట్టి వీళ్ళు కాకుండా వాళ్ళు ఎవరికో రాయటానికి అవదనమాట. అదే ఇంకా రెంట్స్ కావాలంటే కోర్టు ద్వారా ఆ రెంట్స్ తీసుకోవాలి. దీంతో పాటు వాళ్ళు వచ్చేసి స్పందనలో కంప్లైంట్ ఇస్తే కూడా అక్కడికి పోలీసులు రాకపోగా ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు అని చెప్పి స్పందన పోలీసులు దానికన్నా కలెక్టర్ స్పందనలో పెట్టాలి. పోలీస్ స్పందనలో వాట్ పోలీస్ విల్ డూ ఇన్ సివిల్ మ్యాటర్స్. కాబట్టి కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టాలి. కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపిస్తారు. ఇన్వెస్టిగేషన్ చేపించి దానికి అదే లీగల్ సర్వీస్కి, మండల్ లీగల్ సర్వీస్కో, లేకపోతే వాళ్ళ దగ్గర పిఎల్సి ఉంటుంది, సబ్ కలెక్టర్ ఆఫీస్, ప్రీ లిటిగెన్స్ సెల్ ఉంటుంది, ప్రీ లిటిగెన్స్ సెల్ కన్నా రెఫర్ చేస్తారు కలెక్టర్ గారు.